బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు మాజీ మంత్రి కేటీఆర్. సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆయన. సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి వెంటనే అంటూ చెప్పుకొచ్చారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలంటున్నారు ఆయన. భవిష్యత్తులో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడొద్దంటున్నారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులను వేస్తామంటున్నారు ఆయన. రాజకీయ ప్రయోజనాల కోసం నా పేరుని వాడుకుంటారా? ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళను కించపరుస్తారంటూ కూడా కేటీఆర్ రాసుకొచ్చారు. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడతారా? గతంలోనూ సురేఖను ఎన్నికల సంఘం హెచ్చరించింది. అయినా మళ్ళీ అలాంటి దురుద్దేశపూర్వక కామెంట్స్ చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ రాసుకొచ్చారు. ఆ లేఖను మీరు చూస్తున్నారు. డిఫమేషన్ నోటీస్ ఫర్ కమెంట్స్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఒకసారి ఆ లీగల్ నోటీస్ని ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్, ఆ లీగల్ నోటీస్ని మీరు చూడొచ్చు. అక్కడ టు శ్రీమతి కొండా సురేఖ గారు అంటూని మేడం ఆ సబ్జెక్ట్లో మీరు చూడొచ్చు. డిఫమేషన్ నోటీస్ ఫర్ కమెంట్స్ మేడ్ బై యూ అగేన్స్ట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు సన్ ఆఫ్ శ్రీ K. Chandrasekhar Rao, member of Telangana State Legislative Assembly from Silsila constituency. On behalf of and under the instructions of our client Sri Kalvakuntla Taraka Ramarao అంటూ చూస్తూనే అక్కడ మీరు చూడొచ్చు. ఆ తర్వాత కంటిన్యూటీగా మనం చూసినప్పుడు కల్వకుంట్ల తారక రామారావు అంటూ మీరు చూసిన సన్ ఆఫ్ శ్రీ చంద్రశేఖర్ రావు K. Chandrasekhar Rao, member of Telangana State Legislative Assembly from Sirisila constituency, residence house number అంటే మీరు చూడొచ్చు. నందినగర్ రోడ్ నెంబర్ 4 బంజారా హిల్స్ హైదరాబాద్. ఆ డీటెయిల్స్ అని చూడొచ్చు. We issue this legal notice as under our client is a versatile Indian politician and a member of Telangana Legislative Assembly. He is a former minister for municipal administration and urban development, industries and commerce and information technology, electronics అంటూ మీరు చూడొచ్చు. అక్కడ లీగల్ నోటీస్ పంపించారు. ఆ లీగల్ నోటీస్కి సంబంధించిన ఆ డాక్యుమెంట్ని మీరు చూస్తున్నారు. అలా తను క్షమాపణ చెప్పాలంటూ కూడా వితౌట్ ప్రిజుడిస్ అంటూ కూడా మీరు చూడొచ్చు. డిఫమేషన్ నోటీస్ ఫర్ కమెంట్స్ మేడ్ బై యూ అగేన్స్ట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు సన్ ఆఫ్ శ్రీ K. Chandrasekhar Rao, member of Telangana State Legislative Assembly from Sirisila constituency, our client అంటూ మీరు చూడొచ్చు. అయితే ఈ లీగల్ నోటీస్కి సంబంధించి మీరు ఆ డాక్యుమెంట్ని చూస్తున్నారు. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా కేటీఆర్ ఇటు మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఆ నోటీసుల్లో ఆయన పేర్కొన్న అంశాలకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక సురేఖ అంటే మాజీ మంత్రి కేటీఆర్ ఆ లెటర్లో పేర్కొన్న అంశాలను, ఆ నోటీసులో పేర్కొన్న అంశాలను చూస్తే సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కేటీఆర్. సురేఖ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటున్నారు ఆయన. బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాలంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడొద్దు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు కూడా వేస్తామంటూ ఆయన నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకుంటారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఆ నోటీసులో ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళను కించపరుస్తారంటూ కూడా ప్రశ్నను సంధించారు కేటీఆర్. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడతారంటూ కూడా ఇంకొక ప్రశ్నను సంధించారు ఆయన. గతంలో సురేఖను ఎన్నికల సంఘం హెచ్చరించింది. అయినా మళ్ళీ అలాంటి దురుద్దేశపూర్వక కామెంట్స్ చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ అసలు ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మంత్రి కొండా సురేఖ ఒక అంశాన్ని ప్రస్తావించారు. అంశంలో కేటీఆర్ పేరును తీసుకొచ్చారు. ఇంతకీ కొండా సురేఖ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.